అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరు ఏం చేస్తున్నారు? నేనైతే భోజనం చేశాను. మీరు భోజనం అయిపోయిందా? అయితే వీడియోలోకి వచ్చేద్దాం. కొబ్బరి పొడి వేడి వేడి అన్నంలోకి, దోశలోకి, చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చెప్తానండి. కొబ్బరి, ఎండు కొబ్బరి, ఇవి మూడు కొబ్బరి చిప్పలండి. ఎండుమిర్చి కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే కారంగా ఉండొద్దు కదండి. దోశలోకి దేంట్లోకైనా, అన్నంలోకి అయితే కొంచెం కారంగా ఉండాలి. ఇక జీలకర్ర కంపల్సరీ వేయాలండి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక 5 ఎండుమిర్చి, ధనియాలు, ఉప్పు, కొంచెం పసుపు వేయాలండి. అంతే. ఇది ఫస్ట్ ముందుగా కొబ్బరి వేయించుకుందామండి. నూనె వేయకుండా కొబ్బరి వేయించుకోవాలండి. చూసారుగా కొబ్బరి వేగుతూ ఉంది. ఏంటోనండి, ఇండాలియం స్టవ్, ఇది కడాయి ఇండాలియం తీసుకున్నాను. ఈ స్టవ్ మీద పెట్టినాక ఇది నల్లగా అయిపోయింది. ఎంత తోమినా అసలు క్లీనింగ్ అవ్వట్లేదు. క్లీనర్ కూడా తెచ్చుకున్నాను, పౌడరు, అయినా అవ్వట్లేదు. ఇది తీసి పడేసి సిటీకి వచ్చినప్పుడు కొత్తది కొనుక్కుందాంలే అని అనుకున్నాను. నా షాపింగ్ అంతా హైదరాబాద్ అండి. అందుకే హైదరాబాద్ కోసం వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాను. వెళ్ళి కొనుక్కొచ్చుకుంటా. కొబ్బరి చూసారు కదా వేగుతుంది. చూసారుగా కొబ్బరి వేగిపోయిందండి. దీన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. కొంచెం ఒక వేడి చేస్తే చాలండి, బాగుంటుంది. ఎందుకంటే పచ్చిలాగా వచ్చి ఎలానో స్మెల్ వచ్చేస్తుంది. అందుకని ఇది ఫస్ట్ ఎండిన కొబ్బరిని వేయించుకోవాలి. చూసారుగా కలర్ కొంచెం చేంజ్ అయిపోయింది. మాడకుండా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేయాలండి. కొంచెం ఆయిల్ వేయాలి, చాలా ఎక్కువగా వేయొద్దు ఆయిల్, ఎందుకంటే స్మెల్ వచ్చేస్తుంది ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే. చూసారుగా ఎండుమిర్చి వేసాను. నేనైతే ఆయిల్ లేకుండానే వేయిస్తున్నానండి, ఎందుకంటే ఎండు కొబ్బరిలో కొంచెం ఆయిల్ ఉంటుంది, మిక్సీకి వేసినప్పుడు తెలుస్తుంది కదా, అందుకని వేయలేదు నేనైతే. నెక్స్ట్ ధనియాలు, నెక్స్ట్ జీలకర్ర మనం ఎంతైనా వేసుకోవచ్చు అండి. నేనైతే ఒక స్పూన్ వేసాను. చివరగా ఉప్పు అండి. చింతపండు వేయొచ్చు, అది వేస్తే అదొక టేస్ట్ ఉంటుంది, వేయకుండా ఒకలాగా టేస్ట్ ఉంటుందండి, మన ఇష్టము. చింతపండు వేస్తే మాత్రం వెల్లుల్లి వేయాలి, చింతపండు వేయకపోతే మాత్రం వెల్లుల్లి వేసినా వేయకుండా టేస్ట్ ఒకేలాగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంగువ మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. ఇంగువ అంత వేసేసుకోవాలి. ఇంగువ వేసుకొని ఇది చల్లారినాక ఫస్ట్ కొబ్బరి మిక్సీ పట్టుకోవాలండి. అయిపోయింది. చూసారుగా ఇలా బరకగా కాగానే ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఉప్పు మనం వేయించి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలండి. వేసి మళ్ళీ మిక్సీ తిప్పాలి. చూసారుగా కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కదా, అందుకని పసుపు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. కాస్త స్మెల్ కోసం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పొడి రెడీ అయిందండి. టేస్ట్ చూడండి, మీరు కూడా ట్రై చేసుకోండి. ఇది ఆలు కర్రీకి, వంకాయ కర్రీకి, దొండకాయ కర్రీకి చాలా బాగుంటుందండి. ఇది స్టఫింగ్లో వేయడానికి, లేదా ఇది వేడి అన్నంలోకి బాగుంటుందండి. నెక్స్ట్ దోశలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. మీరు ట్రై చేయండి. కొబ్బరి పొడి, ఎండుమిర్చితో కొబ్బరి పొడి, ఎండు కారం కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నేనైతే ఎండుమిర్చి నూనె లేకుండా తయారు చేసుకునే కొబ్బరి పొడి. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఈ పొడి తీసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తినండి. తిని చూసి చెప్పండి.